ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలాయి. కన్యా రాశి వారు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధం కండి. ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు ఈ 3 శుభవార్తలు తప్పకుండా వింటారు. ఇంకా 10 రోజుల్లోనే కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారం, పెళ్లి సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం, మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో మార్పులు అనేవి చూడబోతున్నారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ రాశి వారికి ఈ సమయంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు మీ జీవితంలో చూస్తారనే చెప్పాలి. అంతేకాదు, ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. అవసరానికి తగిన సహకారం మీకు అందుతుంది. మనసౌఖ్యం ఉంటుంది. శివుడిని ఆరాధిస్తే మీకు అంతా కూడా చాలా మేలు జరుగుతుంది. ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సత్ఫలితాలను ఇస్తాయి. అధికారుల నుండి లాభం సూచితం. మీ శ్రమకు తగ్గ గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. లాభాలు కూడా ఉంటాయి. ఆర్థిక పరంగా మీ శ్రమకాలం కనిపిస్తుంది. మొహమాటం లేకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితమే మీకు దక్కబోతోంది. ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు ఈ కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆరోగ్య విషయంలో విషమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. 6వ ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం మీకు కలుగుతుంది. అయితే జన్మరాశిలో కుజుడి ప్రభావం కారణంగా అధిక వేడి, కోపం, రక్తపోటు, తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు కూడా జాగ్రత్త చాలా అవసరం. ఈ నెల చివరిలో 12వ ఇంట్లోకి సూర్యుడు, బుధుడు వెళ్ళడం వలన స్వల్ప అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే 7వ ఇంట్లో శని ప్రభావం కారణంగా జీవిత భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా దూరం కూడా ఏర్పడవచ్చు. వారి భావాలను గౌరవించడం మరియు ఓర్పుతో మెలగడం ద్వారా కూడా దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. జన్మరాశిలో కుజుడి కారణంగా మీలో ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకోవాలి. ధన ప్రవాహానికి ఇది అద్భుతమైన నెల. మీ ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం చేత అనేక మార్గాల నుండి ఆదాయం వస్తుంది. ఆకస్మిక ధనలాభం, లాటరీ లేదా షేర్ల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. పాత అప్పులు తీరుస్తారు. 10వ ఇంట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసేవారికి బలమైన యోగం ఉంటుంది. పెట్టుబడులు
ఈ నెల మొదటి 3 వారాలు కూడా అంతగా అనుకూలంగా అయితే కనిపించడం లేదు. ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ సమయంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. రాజ్యాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం చేత జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కూడా చక్కగా పెరుగుతాయి. పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. మీలోని శక్తిని కుజుడు ప్రభావం చదువుపైన కేంద్రీకరిస్తే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఇది ఒక లాభదాయకమైన నెల. వ్యాపార విస్తరణకు, కొత్త ఒప్పందాలకు ఈ నెల మొదటి 3 వారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. అయితే 7వ ఇంట్లో శని ఉండడం చేత వ్యాపార భాగస్వామ్యులలో కొంత ఇబ్బందులు లేదా ఆలస్యాలు ఎదుర్కోవచ్చు. ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టత కూడా ఈ రాశి వారికి చాలా ముఖ్యంగా చెప్పవచ్చని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా మృదువైన మనసును కలవారుగా ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యం కంకి ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు అనే కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి కూడా వీరు తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడట అనే లక్షణాలు వీరు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా మాదలు పడుతూ ఉంటారు. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.